తల్లికి ఎప్పుడు కూడా ఇలా నిటారుగా తగలకుండా ఉండటానికి స్త్రీకి గౌరవం ఇచ్చి పంచాంగ నమస్కారం పెట్టారు తప్ప కించపరిచే ఉద్దేశంలో కాదు. చూసారా, ఈ ప్రాంతమంతా గౌరవ స్థానం, అది భూమి భరించలేదట. అందువల్ల గౌరవం. ఆయన మోకాళ్ళ మీద కూర్చొని నమస్కారం చేయాలి, అంతే. చేస్తే చాలు, సాష్టాంగ నమస్కార ఫలితం వస్తుంది. ఇలా అలాగే బ్రహ్మవివర్త పురాణంలో ఇంకొక మాట అంటారు, ఒక సన్యాసి సన్యాస దీక్ష తీసుకున్న తరువాత ఎవరికి నమస్కారం చేయకూడదు, ఒక్క తల్లికి తప్ప. ఇవాళ శృంగేరి జగద్గురువులు ఎవ్వరికి నమస్కారం చెయ్యరు, అందరూ ఆయనకి చెయ్యాలి. కానీ ఆయన ఒక్కరికి నమస్కారం చేసేవారండి. ఎవరికి? ఆయన కన్న తల్లి ఆయనకు ఎదురు వస్తే ఆయన నమస్కారం చేసేవాడు. సర్వవంద్యేన యతిన ప్రసూర్వంద్య ప్రయత్నత. చూశారా, అందరి చేత నమస్కరించబడేటువంటి జగద్గురువైన తల్లి ఎదురు వస్తే తల్లికి సాష్టాంగ నమస్కారం చెయ్యాలి, తల్లి వీడికి నమస్కారం చేయడం అంటూ లేదు. ఇది మన సంస్కృతి. కాబట్టి మన భారతదేశంలో ఒక తల్లికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఇంకెవ్వరికి ఇవ్వలేదు. కారణం ఏమిటి అంటే ఇక్కడ చెప్పారు స్పష్టంగా, మాతా పుత్రస్య భూయాంసి కర్మణ్యారభతే తస్యాం శుశ్రూషత నిత్యా పతితాయామపి పతితా గురవత్యాజ్య నటు మాతా కథంచన గర్భధారణ పోషాభ్యాం తేన మాతా గరీయసి. అంతే. కారణం ఏంటి అంటే ఒక ప్రాణాన్ని బతికించేటువంటి శక్తి ఈ జగత్తులో ఒక తల్లికి మాత్రమే ఉంది, ఇంకెవ్వరికీ లేదు. అందుకే మన సంప్రదాయంలో ఇది చూపించారు. శంకరాచార్యుల వారు కూడా తల్లిని ఎలా కాపాడుకోవాలో చూపించారు. సన్యాసి తల్లి మీరేమిటి లేదు, సన్యాసి అయినా ఇంకొకరైనా తల్లిని వదిలిపెట్టడం లేదండి. అందుకే రామచంద్రమూర్తి చూపించాడు ఏమని అంటే, పితురాజ్ఞ పరో ధర్మ స్వధర్మో మాతృరక్షణో అనవజ్ఞా పితుర్యుక్త ధారణో మాతృరక్షణో పితా యథా హి ధర్మస్య వేదేష్వపి సునిశ్చితం. రాముడు ఆచరణ చూపించాడు, ఆచరణ ధర్మం ఏమిటి? పితురాజ్ఞా పరో ధర్మ. ఆజ్ఞా విషయంలో తండ్రికి గొప్ప, సేవాధర్మంలో తల్లి గొప్ప, అంతే. ఇది రాముడు చూపించినటువంటి ధర్మ నిర్ణయం. కాబట్టి ఎప్పుడు ఎవరికైనా కుమారుడికి తల్లికి సేవ చెయ్యాల్సినటువంటి పరిస్థితి వస్తే వాడు జీవితంలో అదృష్టవంతుడు అనుకోండి. తల్లి చేసే అవకాశం ఇవ్వదు కొడుక్కో. ఎందుకు? ఈవిడ చేయడం తప్పితే ఎప్పుడు తల్లి చెయ్యి పైనే ఉంటుంది, కింద ఉండదు. ఒకవేళ అటువంటి తల్లి చెయ్యి కింద పెట్టింది అంటే ఆ వంశం నాశనం అవుతుందంటే గుర్తుపెట్టుకోండి. తల్లి యొక్క చెయ్యి గనక కింద పెట్టి అడుక్కునే స్థితికి వచ్చింది అంటే ఆ దేశము, ఆ రాష్ట్రము, ఆ కుటుంబము అంతా పోతుందండి. అందుకే నేనంట, రామాయణం పుట్టినటువంటి మన దేశంలో ఇప్పుడు ఒక దుర్మార్గమైన సంస్కృతి ఏమిటి అంటే వృద్ధాశ్రమాలు. మొన్న ఈ మధ్య ఒక వృద్ధాశ్రమం ప్రారంభోత్సవానికి వెళ్ళాం, నేను ఉన్న స్వామీజీ. ఏం మాట్లాడాలి? ఆయన అంటాడు, వృద్ధాశ్రమం పెట్టినటువంటి ఆయన, ఆ వృద్ధాశ్రమం కాస్త డెవలప్ అయ్యేట్టుగా ఆశీర్వదించండి అంటే ఇది ఎక్కడి కర్మ? ఈ వృద్ధాశ్రమం డెవలప్ కావడం ఏమిటి? వృద్ధాశ్రమం డెవలప్ అవ్వడం అంటే అంతమంది దౌర్భాగ్యులైన కొడుకులు ఈ దేశంలో పుట్టాలని కోరుకోవాలి. వృద్ధాశ్రమం డెవలప్ ఏమిటండి? ఇప్పుడు హోటల్ ప్రారంభోత్సవం, మన హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వెళ్తే ఏం కోరుకోవాలి? నీ హాస్పిటల్ ఎప్పుడు రోగులతో కలకలాడుతూ ఉండాలి అంటే ఇది ఈ కోరిక వెళ్తే ఏమిటి తాత్పర్యం చెప్పండి? లోకం నాశనం కావాలని. కొన్ని చోట్లకు వెళ్తే గమ్మత్తుగా ఉంటుంది. ఆయన వింటున్నాడు, ఆ ముఖ్య ఒక 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 రాజకీయ నాయకుడిని పిలిపించారు, రిబ్బన్ కటింగ్. ఆయన మేమంతా వేదిక మీద కూర్చున్నాం, మేము తర్వాత మాట్లాడాలి. ఆయన మాట్లాడుతూ అన్నాడు, ఇవాళ హైదరాబాద్ భాగ్యనగరం చాలా డెవలప్ అయిపోయింది.
ఎంత డెవలప్ అయింది అంటే గర్వించాలి మనమందరం. మన హైదరాబాద్ నగరంలో 475 వృద్ధాశ్రమాలు వచ్చాయి అని చెప్తున్నాడు. ఒరే దౌర్భాగ్యుడా, అంటే అంతమంది చవటలైన దౌర్భాగ్యులైన కొడుకులు హైదరాబాద్ లో ఉన్నారన్నమాట. వృద్ధాశ్రమాలు 475 ఉన్నాయంటే ఆ రాష్ట్రం బాగుపడుతుందా చెప్పండి? ఏమిటి ఇది? ఒక రామాయణం పుట్టినటువంటి దేశంలో వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయంటే లోపం ఎక్కడ ఉందండి? మన లోపల లోపం ఉంది. అందుకే మేము అనుకున్నాం, చిచ్చి ఇవి తగ్గిపోవాలి, అసలు వృద్ధాశ్రమం అనేది లేకుండా అయిపోవాలండి లోకంలో. తల్లిదండ్రులను పోషించకూడదు, వారికి సేవ చేసే అవకాశం మనకు దొరకదు, నిజానికి దొరకదు. ఆ దొరికితే చాలు. కావున ఎప్పుడు ఇవాళ ఏమైపోయిందంటే అదే పాపం చాలా ఇబ్బంది. ఉన్నవాళ్ళు ఎక్కడో ఉంటారు కొడుకులు, ఇక్కడ కష్టం, అందుకే వృద్ధాశ్రమాల్లో పడిపోతున్నారు పాపం చాలామంది. ఒక చోట ఒక వృద్ధాశ్రమానికి నేను వెళ్ళి అనంతపురంలో ప్రవచనం చెప్పా. అంటే తల్లికి ఎలా ఉంటుందో చూడండి ప్రేమ. ఆ వృద్ధాశ్రమం మేనేజర్ చెప్తున్నాడు, ఈవిడ వచ్చి దాదాపు 3 ఏళ్ళు అయిందండి, వీళ్ళ అబ్బాయి అమెరికాలో ఉంటాడు, ప్రతి నెల రెగ్యులర్గా డబ్బు పంపిస్తాడు, కానీ చూడటానికి రాలేదు. మొన్న ఈవిడకు జబ్బు పడి ఈవిడ పోయే దశలో ఉంటే మేము ఉత్తరం రాస్తే, ఇదిగోండి $10,000 పంపిస్తున్నాం, ఆవిడ మరణిస్తే గనక అక్కడే దహనం చేసేయండి అని పంపించాడు. మాకు చాలా కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయాయి. ఇదేమిటి? ఆ తల్లి దగ్గరికి వెళ్ళి, ఏమమ్మా నీ కొడుకు ఇలా, ఆవిడ కొడుకు యొక్క మాట నివ్వదండి. పాపం ఆవిడ ఏమంటుంది తెలుసా, నా కొడుకు చాలా మంచివాడు, పాపం వాడికి సమయం దొరకట్లేదు, వాడికి రావటానికి వాడికి ఎప్పుడు మనస్సు ఉంటుంది, కానీ పాపం వాడికి ఇవ్వివ్వరట అవివ్వరట అని వాడిని వెనకవేస్తూ వచ్చినటువంటి తల్లికి ఏం చెప్తాను చెప్పండి మనం? అది తల్లి యొక్క హృదయం అంటే. కానీ కొడుకు యొక్క మాట అననివ్వలేదు, చూసారా? అది మాతృ హృదయం అంటే ఈ దేశంలో. కావున రాముడు చూపించాడు కౌసల్యకు, అమ్మా నీవు కోపం తెచ్చుకోకు, ఆజ్ఞ పరిపాలించడంలో నేను తండ్రి ఆజ్ఞ పరిపాలిస్తా, సేవా ధర్మంలో నీకు సేవ. అందుకే తల్లికి సేవ చేయటానికి చాలా మంది దాసీలను పెట్టి రామచంద్రమూర్తి అందరికీ చెప్తాడు పేరు పేరున, ఇదిగో మా తల్లిని జాగ్రత్తగా చూసుకోవాలి మీరందరూ. నేను 14 సంవత్సరాలు వచ్చేంత వరకు కంటికి రెప్పలా నా తల్లిని కాపాడాలి ఆదేశించి వెళ్తాడు రామచంద్రమూర్తి. కావున రాముడు చూపిస్తున్నాడు, పితురాజ్ఞా పరో ధర్మ స్వధర్మో మాతృరక్షణం. తల్లిని కాపాడుకోవాలి, అలాగే తండ్రి యొక్క ఆజ్ఞ పరిపాలించాలి. ఇది మన భారతీయ ధర్మం. రామాయణంలో రామచంద్రమూర్తి చూపించినటువంటి విశేషమైనటువంటి ధర్మ నిర్ణయం. ఇక్కడ అయోధ్యకాండ ఎంత బాగుంటుంది అంటే, అయోధ్యకాండ చదువుతూ ఉంటే దీని సబ్జెక్టు ముందుకు వెళ్ళదు. ఇంకా అయోధ్యకాండలో పడ్డామంటే అయోధ్యకాండ అంతా మన కోసమండి. అంటే ఇవాళ మనకు వచ్చే సమస్యలకు అయోధ్యకాండ. ఇప్పుడు నెక్స్ట్ ఘట్టంలోకి వచ్చేసరికి ఇప్పుడు చూసారా, తల్లికి తండ్రికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం చూపించాడు. ఇక నెక్స్ట్ లక్ష్మణస్వామి ఏమంటాడంటే, లక్ష్మణుడు ఏమంటాడు, రామచంద్రమూర్తి ఏమంటాడంటే, లక్ష్మణ ఇవాళ నేను అరణ్యానికి వెళ్తున్నానంటే కేవలం దైవమే కారణం, తండ్రి కారణం కాదు అంటాడు. లక్ష్మణుడు ఏమంటాడు అంటే, దైవం లేదు, వాడికి గుడ్డు లేదు, తండ్రే కారణం, అసలు పురుష ప్రయత్నం ఉంటే దైవం ఏం చేస్తుంది అంటాడు. చూసారా, ఇవన్నీ ఎందుకు చెప్పండి వాదాలు? మన కోసం. అసలు పురుష ప్రయత్నం గొప్పదా, దైవానుగ్రహం గొప్పదా చెప్పండి? ఇక్కడ విచారం చేస్తారు. దైవమా, పురుష ప్రయత్నమా? మనకు అనిపిస్తూ ఉంటుంది, ఏమిటి పురుష ప్రయత్నం ఉంటే దైవం ఏమిటి? ఇక్కడ చూపించారు చూడండి. రామచంద్రమూర్తి అంటాడు లక్ష్మణస్వామితో, ఏమయ్యా ఋషయోప్యుగ్రతపసః దైవేనాభిప్రచోదితాః ఉత్సృజ్య
నియమాన్ తీవ్రాన్ దృశ్యంతే కామమన్యుభిః అసంకల్పితమేవేహ యదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధో నను దైవస్య కర్మ తత్ ఏతయా తత్వయా బుద్ధ్యా సంస్తంభాత్మనాత్మనా వ్యాహతే ప్రవిశేషే మే పరితాపో న విద్యతే. లక్ష్మణ, ఒకటి తెలుసుకో, దైవం వ్యతిరేకించినప్పుడు గొప్ప గొప్ప తపస్యాలైన మహర్షులు కూడా నియమాలు వదిలి కామక్రోధము చేత భ్రష్టులైపోయారు. మనము చేసే ప్రయత్నములన్నింటినీ త్రోసివేసి మనము ఆలోచించకుండగా ఆకస్మికంగా మన మీద వచ్చి పడేదున్నదే అదే దైవం. మనకు ఊహకందదు. మనం తలిచేదొకటి, జరిగేదొకటి. ఏమీ అర్థం కాదు, ఉన్నట్టుండి వచ్చి మీద పడుతుంది. ఏమిటి? దైవం అంటే ప్రారంభం. గుర్తుపెట్టుకోండి. దీన్ని ఏం చేయాలి అంటారు? అనుభవించాలి. అనుభవించడమే. అందుకే మన సంప్రదాయంలో, మన భారతీయ ధర్మంలో ఎప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళి నా కష్టాలను దూరం చెయ్యి అని ప్రార్థన కూడా లేదండి. అడుగుతాం మనం బాధపడలేక. భగవంతుని ఏమని ప్రార్థించాలో కూడా మన భాగవతంలో చూపించారు. కుంతి ఏమడిగింది చెప్పండి? కుంతి అడుగుతుంది స్వామిని, శ్రీకృష్ణ యదుభూషణ నరసకార శృంగార రత్నాకర. కృష్ణ, ఏం కావాలన్నాడు? విపద సంతున శశ్వత్ తత్ర తత్ర జగద్గురు భవతో దర్శనం యత్స్యాత్ అపునర్భవ దర్శనం. కృష్ణ, ఇంకా కొన్ని కష్టాలుంటే నాకు ఇవ్వవయ్యా అన్నది. విపద సంతు న శశ్వత్ తత్ర తత్ర జగద్గురు. భీముడు అన్నట్ట వెంటనే, కృష్ణ కృష్ణ, మా తల్లికి బెదరు ఖరాబైంది, నువ్వు మాత్రం పట్టించుకోకు అన్నట్ట. ఇంకా కష్టాలు ఏమిటి చెప్పండి? ఇన్ని కష్టాలు పడితే ఇంకా కష్టాలా? లేదు అన్నదట. కృష్ణ,